ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే జున్ను లక్కీ ఇద్దరు హాల్లో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అప్పుడు లక్ష్మి వచ్చి జున్ను లక్కీ పాలు తాగండి అని చెప్పి పాలిస్తూ ఉంటుంది. అదే టైంకి ఒక ఆవిడ వస్తుంది. మేడం ఈ మిత్ర గారు ఉన్నారా అనగానే ఉన్నారు, లోపలికి రండి కూర్చోండి అనగానే ఇక ఆవిడ కూర్చుంటుంది. మేడం మీరెవరు అని చెప్పి ఇక వచ్చిన ఆవిడ డిజైనర్ అడుగుతూ ఉంటుందన్నమాట లక్ష్మిని. ఇక లక్ష్మి ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటే అదే టైంకి అక్కడికి అరవింద జయదేవ్ వస్తారు. ఇటు మనీషా దేవ్యాని అలాగే జాను కూడా వస్తారనమాట. ఇక అప్పుడు అరవింద అంటుంది, ఏంటి లక్ష్మి ఆవిడ అడుగుతుంది కదా ఎవరు నువ్వు అని చెప్పలేవా, సైలెంట్గా ఎందుకున్నావు, తను మిసెస్ మిత్ర అని చెప్పి అనగానే వచ్చిన డిజైనర్ ఏంటి ఆవిడ మిసెస్ మిత్రానా, మరి మనీషా మేడం ఎవరు అని చెప్పి ఆవిడ అడుగుతారు. అప్పుడు జయదేవ్ అంటారు మనీషా కేవలం ఫ్రెండ్ మాత్రమే మిత్రకి అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అదేంటి అంకుల్ అంటే మా పెళ్ళిని మర్చిపోవడమేనా, ఇక మా పెళ్ళి జరగదంటారా అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. అంతే మరి లక్ష్మి వచ్చిందిగా, ఇక నీ ప్లేస్ అంతే, నువ్వు ఫ్రెండ్గా మిగిలిపోవడమే అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక దేవ్యాని లేదమ్మా మనీషా ఫ్రెండ్ కాదు మిత్రకి కాబోయే భార్య అని చెప్పి అనగానే అప్పుడు అరవింద కోపంతో తిట్టబోతూ ఉంటే ఇక లక్ష్మి ఆపుతుంది. అత్తయ్యగారు బయట వాళ్ళ ముందు ఎందుకు గొడవలు ఆపేసేయండి, మిత్ర గారు కూడా వస్తున్నారు అని చెప్పి అనగానే అందరూ సైలెంట్ అవుతారు. మిత్ర వస్తాడనమాట. ఇక డిజైన్ అని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మనీషా ఎవరు మిత్ర తను అనగానే తను ఫేమస్ డిజైనర్, రేపు లక్కీ బర్త్డే కదా డ్రెస్సెస్ తను చూపిస్తుందని చెప్పి పిలిపించాను అనగానే లక్ష్మి షాక్ అవుతుంది. డిజైనర్ డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటే ఇటు జున్ను ఏమో లక్కీతోని లక్కీ రేపు నీ బర్త్డేనా అనగానే అవును జున్ను అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్కీ. అప్పుడే జాను రేపు జున్ను బర్త్డే కూడా అని చెప్పి అనగానే అప్పుడు అరవింద విచిత్రంగా ఉందే లక్కీ జున్ను ఒకే రోజు పుట్టారా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర ఒకే రోజు పుట్టడమే కాదు ఒకే ప్లేస్లో కూడా పుట్టారు అని చెప్పి మిత్ర అంటాడు. జయదేవ్ అంటాడు ఏమంటున్నావు మిత్ర, అదేంటి ఒకే ప్లేస్లో పుట్టడం ఏంటి అనగానే అప్పుడు లక్కీ చెప్తుంది అవును తాతయ్య జున్ను మున్నార్లోనే పెరిగాడు అని చెప్పి అనగానే మిత్ర అంటాడు అవును డాడ్ మనం అక్కడ మున్నార్ ప్లేస్లో ఉన్నాం కదా, వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు కానీ మనకి చెప్పలేదు, ఇప్పటికైనా తను ఎలాంటిదో తెలుసుకోమాం అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే అరవింద అంటుంది మున్నార్లో ఎక్కడున్నారు లక్ష్మి అనగానే మనీషా ఇంకెక్కడా అదిగో అర్జున్ ఇంట్లోనే ఉండుంటారు అని చెప్పి అనగానే లేదు అర్జున్ బాబా ఇంట్లో కాదు అని చెప్పి పేరు చెప్పబోతూ ఉంటాడనమాట జున్ను. జున్నుని ఆపేస్తుంది మిత్ర. భాస్కర్ అన్నట్టుగా చెప్పబోతూ ఉంటాడనమాట. ఆపేస్తుంది లక్ష్మి చెప్పద్దు అన్నట్టుగా. తను సైగలు చేసేసరికి జున్ను కూడా ఆగిపోతాడు. ఆ తర్వాత మనీషా అంటుంది తను అన్ని అబద్ధాలే లక్ష్మి, ఆఖరికి ఇదిగో ఈ వైజాగ్ వచ్చింది, అప్పుడైనా మన దగ్గరికి వచ్చిందా రాలేదు, మళ్ళీ పేరు వేషం మార్చుకొని ఇదిగో ఇన్ని వేషాలు ఈ లక్ష్మి అని చెప్పి అంటుంది దేవ్యాని. తర్వాత మిత్ర వచ్చిన డిజైనర్తోని ఈ 2 డ్రెస్సెస్ ఫైనల్ చేయండి అనగానే అలాగే సార్ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిత్ర అంటాడు ఇంట్లో ఉంటూనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఇలా అబద్ధాలు చెప్పడము, పేర్లు మార్చుకొని ఊరు తిరగడము, వీటన్నిటిని ఈ క్వాలిటీస్ని మీరు కోడలు అని చెప్పి అంటారేమో, నేను మాత్రం క్రిమినల్ అంటాను అని చెప్పి మిత్ర అంటాడు. అయినా నిజాలు తెలిసినా కూడా మీరేమో ఇలా ఉన్నారు, నేను మాత్రం తను ఎప్పటికీ నమ్మను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అటు దేవి అని మనిషి నవ్వుకుంటూ ఉంటారు. ఒక నేరస్తురాలు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మా అమ్మ అలాంటిది కాదు నాన్న అని చెప్పి జున్ను అంటాడు. నేను మీ అమ్మ చెప్పే మాటలు నమ్మడానికి నీలా చిన్న పిల్లోడిని కాదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే పెద్దవారు కాబట్టి అర్థం చేసుకోవాలి నాన్న అని చెప్పి జున్ను అంటాడు. లక్ష్మి జున్ను పెద్దవాళ్ళతో అలా ఎదిరించి మాట్లాడకూడదు అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర నువ్వు తప్పు చేస్తూ వాడిని తప్పు చేయకూడదు అని చెప్పి చెప్తున్నావే, నవ్వు వస్తుంది, సిగ్గుండాలి నీకు అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ హాల్లో లక్కీ జున్ను చదువుకుంటూ ఉంటే అర్జున్ వస్తాడనమాట. డ్రెస్ గిఫ్ట్గా తీసుకొచ్చి అవును జున్ను అనగానే బాబా అని చెప్పి జున్ను హక్ చేసుకుంటాడు అర్జున్ని. దూరంగా దేవి అని మనిష గమనిస్తారు. అప్పుడు దేవి అని అంటుంది మనిష త్వరగా వెళ్ళి మిత్రని తీసుకురా, ఈ సీన్ చూడాలి మిత్ర అనగానే సరే ఆంటీ అని చెప్పి మనిష వెళ్తుంది. మిత్ర ఏమో ఆఫీస్ వర్క్లో ల్యాప్టాప్లో బిజీగా ఉంటాడు. మిత్ర కమ్ ప్లీజ్ నువ్వు ఈ సీన్ చూడాలి రా అని చెప్పి లాక్కొస్తుంది మిత్రని. పైనుంచే ఇటు మిత్ర మనిషా చూస్తూ ఉంటారనమాట. కిందేమో జున్ను హక్ చేసుకుంటాడు అర్జున్ని. థ్యాంక్ యూ బాబా, నువ్వు నా ప్రతి బర్త్డేకి ఇలా డ్రెస్ ఇస్తావు, నేను అమ్మ నీ దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీ బర్త్డేకి నువ్వు నాకు డ్రెస్ కొని పెట్టేవాడివి, ఇక్కడ నేనున్నా కూడా నువ్వు ఇక్కడికి వచ్చి కూడా గుర్తు పెట్టుకొని మరీ డ్రెస్ ఇచ్చావు, నిజంగా చాలా థ్యాంక్స్ బాబా, ఒక నాన్నలాగా నాకు ప్రతిదీ అన్ని చేశావు అని చెప్పి జున్ను అంటూ ఉంటే మిత్ర వింటూ ఉంటాడు కోపంతో. భలే దొరికేవారు అర్జున్ మిత్రకి అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది. పక్క మనీషా మిత్రతో అంటుంది చూసావా మిత్ర, ఇందాక నువ్వు డిజైనర్ పిలిపించి లక్కీకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసావు కదా, ఇప్పుడు ఈ అర్జున్ ఏకంగా డ్రెస్సే తీసుకొచ్చి జున్నుకి ఇచ్చాడు, ఒక నాన్నలాగా అన్నీ చేస్తున్నావు అని చెప్పి జున్ను కూడా అన్నాడు, దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే మిత్రకి ఒకలాంటి కోపం వస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి మీద, అర్జున్ మీద. అదే టైంకి ఇటు అరవింద జయదేవ్ అలాగే జాను వస్తారనమాట. ఎలా ఉన్నావు అర్జున్, ఎప్పుడు వచ్చావు అనగానే బాగున్నాను ఇప్పుడే వచ్చాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే కూర్చో అర్జున్ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. జాను ఉంటుంది కూర్చోండి అర్జున్ గారు కాఫీ తీసుకొస్తాను అనగానే కాఫీ ఏమొద్దు లక్ష్మి ఉందా అనగానే పిలుచుకొని వస్తాను అని చెప్పి జాను లోపలికి వెళ్తుంది. మరో పక్క
నిషా అంటుంది, అసలు ఎవరైనా ఇంట్లో ఇలా రైవల్కి మర్యాదలు చేస్తారా? మన ఇంట్లోనే ఇలా జరుగుతుంది అని చెప్పి కావాలని మిత్రకి ఎక్కించి చెప్తూ ఉంటుంది మనీషా. ఇలా కింద ఉన్న అర్జున్ పైన ఉన్న మిత్రను చూసి హాయ్ అని చెప్పగానే ఇక మిత్ర పలకరించకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి అర్జున్ ఒక బయటకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి లక్ష్మి, అసలు అక్కడ అంతా సీన్ అయినప్పుడు అంతా అడిగినప్పుడు ఎక్కడున్నావు మున్నార్లో అన్నప్పుడు నువ్వు భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని ఎందుకు చెప్పలేదు? సీమంతం కూడా అక్కడ భాస్కరే చేశాడని ఎందుకు చెప్పలేదు అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని. అర్జున్ అంటాడు, నువ్వు భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉంది అని అసలు వాళ్ళే డెలివరీ చేశారని చెప్తే ఎంతో కొంత అర్థం చేసుకునేవాడుగా మిత్ర అనగానే, లేదు నా బతుకి కష్టాలు తప్ప ఇక ఏమీ లేవని నాకు అర్థమైపోయింది, నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైపోయింది, నీకు ఇంకా కష్టాలేనా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, నాకు ఇక ఫుల్ స్టాప్లు ఉండవు నా కష్టాలకి, కోమాలి అని నాకు అర్థమైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. మరి నీకు ఏ సంతోషం అవసరం లేదా అని చెప్పి అంటూ ఉంటాడనమాట అర్జున్. అప్పుడు లక్ష్మి, నా ఫ్యూచర్ నాకేం అవసరం లేదు, నా ముందు 3 టార్గెట్లు ఉన్నాయి. 1 అత్తయ్య గారిని జైలుకి వెళ్లకుండా కాపాడడం, 2 వివేక్ జానుల పెళ్లి చేయడం, 3 జున్నుని మిత్ర గారికి దగ్గర చేయడం. ఇక ఈ మాటలన్నీ కూడా చాటుగా దేవి అని వింటూ ఉంటుంది. అర్జున్ అంటాడు, అందరి గురించి ఆలోచిస్తున్నావు, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? మిత్రకి నువ్వు ఎప్పుడు దగ్గర అవుతావు అనగానే, అది నా చేతుల్లో లేదు అర్జున్ గారు, మా ఇద్దరి మధ్యలో చాలా దూరం పెరిగిపోయింది, అది తగ్గుతుందని కూడా నాకు ఆశ లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. తర్వాత లక్ష్మి అంటుంది, నేను నిజం చెప్పినా కూడా అది ఇంకా మా మధ్య దూరం పెంచుతుందని తెలిసి కూడా ఇంక నేను నిజం చెప్పడంలో అర్థం లేదు. ఆల్రెడీ మిత్ర గారికి నా మధ్యలో మనీషా వచ్చేసింది, ఇక మిత్ర గారు కూడా నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక నేను ఇంకా ఆయనకి దగ్గర అవ్వాలి అనుకోవడంలో ఇక పెద్ద అర్థం లేదని నాకు అనిపిస్తుంది. అందుకే నా గురించి నేను ఆలోచించడం మర్చిపోయాను. ఇక నా ముందున్నది జాను వివేక్ల పెళ్ళి. పాపం జాను నాకు అని చెప్పుకోలేకపోతుంది, తన బాధ. తనకి నేను తప్ప ఇంకెవరు లేరు కదా, వాళ్ళకి పెళ్లి చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అయితే నేను వెళ్ళొస్తాను, నిజం చెప్తే మంచిదని నీ వెల్విషర్గా చెప్పాను, ఇక చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం కదా, వెళ్ళొస్తాను అని చెప్పి అనగానే, రేపైతే వస్తారుగా అని చెప్పి లక్ష్మి అంటుంది. రాకపోతే జున్ను ఊరుకోడుగా అని చెప్పి ఇక వెళ్ళిపోతాడనమాట అర్జున్. తర్వాత దేవి అని మనసులో అనుకుంటుంది, ఏంటి నీ చెల్లెలు వివేక్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? ఈలోపే నీ చెల్లికి తీరని అవమానం చేస్తాను, అది చచ్చిపోవాలి, అంత ఇదిగా చేస్తాను అని చెప్పి అనుకుంటుంది దేవి అని. మరోపక్క మనీషా ఫోన్ చేస్తుందనమాట గుండాలకి. అయితే ఆ గుండాలు భాస్కర్కి కాపలా కాస్తూ ఉంటారు. ఎలా ఉన్నాడ్రా ఆ భాస్కర్ అని చెప్పి అనగానే, బాగానే ఉన్నాడు మేడం అని చెప్పి ఆ రౌడీ చెప్తాడు. ఇంకా ఎన్ని రోజులు మేడం వీడిని కాపలా కాసేది, ఎన్ని రోజులు ఉంచాలి అని చెప్పి అనగానే, రేపు ఒక్కరోజు కాపలా కాస్తే చాలు, ఇంకా ఆ తర్వాత ఏం అవసరం లేదు, ఎల్లుండి వదిలిపెట్టేద్దాం అని చెప్పి మనీషా అంటుంది. సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేశాక, రేపు ఏంట్రా అంత స్పెషల్ అని చెప్పి ఆ రౌడీ అడుగుతూ ఉంటే, రేపా ఏం స్పెషల్ అని చెప్పి భాస్కర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గుర్తొస్తుంది, ఈరోజు అంటే రేపు లక్ష్మి డెలివరీ అయిన రోజు కదా, అంటే లక్కీ పుట్టినరోజు, అంటే జున్ను కూడా సేమ్ డే పుట్టాడు. నీకు ఎలాగైనా సరే నేను లక్ష్మికి చెప్పాలి ఈ విషయం, తనకి లక్కీ కూడా తన కూతురే అని చెప్పి, అంటే ఇవాళ నేను తప్పించుకోవాల్సిందే, నేను లక్ష్మికి ఎలాగైనా చెప్తే కూతుర్ని దగ్గర చేయాలి, ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటాడు భాస్కర్. పక్క మనీషా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దేవి అని వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే, ఆంటీ రేపు లక్కీ పుట్టినరోజు కదా, నాకెందుకు టెన్షన్గా ఉంది, ఈ లక్కీ తనే కూతురు అని తెలిసిందంటే ఇక మిత్ర ఇక లక్కీ కోసం అని చెప్పాను లక్ష్మిని క్షమించేస్తాడు, లక్ష్మికి దగ్గరైపోతాడు, ఇక అప్పుడు నేను ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మనీషా భయపడుతూ ఉంటే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నిజం మన ఇద్దరికి తెలుసు, ఇంకా భాస్కర్కి తెలుసు, భాస్కర్నేమో రౌడీలు కట్టుపడేశాము, ఇంకెలా తెలుస్తుంది, ఇంట్లో కూడా మున్నార్ ప్రస్తావన రాకుండా చేయాలి, ఆ లక్ష్మి కూడా ఆ మున్నార్లో భాస్కర్ దగ్గర ఉన్నాను అక్కడే డెలివరీ అయిందన్న విషయం చెప్పుకోలేదు, మనం ఎలాగైనా తను చెప్పుకోలేదు కాబట్టి ఇక ఎలాగో ఈ విషయం బయటపడదు, నువ్వేం టెన్షన్ పడకు అనగానే, అదే ఆంటీ తెలిస్తే ఎలా అని చెప్పి భయం వేస్తుంది అని చెప్పి మనీషా అంటుంది. ఏం కంగారు పడుకు, ప్రజెంట్ తను నోరైతే విప్పదు భాస్కర్ గురించి. ఆ లక్ష్మి తన మనసులో 2 టార్గెట్స్ ఉన్నాయి ప్రజెంట్. మెయిన్ 1 అరవింద్ అక్కని జైలుకి పంపించకుండా ఉండడం, 2 ఆ జాను వివేక్లు పెళ్లి చేయడం అనగానే, అప్పుడు ఇక మనీషా అంటుంది, మీరు ఆ జానుని మానసికంగా చంపేస్తానన్నారు, ఏం చేయబోతున్నారు, ఏంటి మీ ప్లాన్ ఏంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఒక ఆడపిల్ల మానసికంగా ఎప్పుడు చచ్చిపోతుంది చెప్పు మనీషా అని చెప్పి అడుగుతుంది దేవి అని. మనీషా అంటే చేయని తప్పుకి నింద పడినప్పుడు, చెప్పాలంటే క్యారెక్టర్ మీద మచ్చపడినప్పుడు అనగానే, కరెక్ట్ ఆ పని చేయబోతున్నాను అని చెప్పి అంటుంది దేవి అని తన ప్లాన్ చెప్తుంది. ఒక రూమ్, అందులో జాను ఉంటుంది. అయితే జానుకు తెలియకుండా ఒక అబ్బాయి ఉంటాడు అక్కడ. అయితే పోలీసులు వస్తారు. ఈ లోపల పోలీసులు డోర్ ఓపెన్ చేసే టైంకి ఇక ఆ అబ్బాయి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఈ లోపల ఇదంతా చూసిన వివేక్కి ఇక ఈ జాను మీద అనుమానం పుడుతుంది. ఇక ఆటోమేటిక్గా వాళ్ళు దూరం అయిపోతారు అని చెప్పి అనగానే, అప్పుడు మనీషా వెరీ గుడ్ ప్లాన్ ఆంటీ, అయితే ఈ అవమానం తట్టుకోలేక మరి జాను చనిపోతే అనగానే, అదేమైతే నాకేంటి, నా కోడలోకుండా ఉంటే చాలు అని చెప్పి దేవి అని అంటుంది. ఇటు మనీషా కూడా అంటుంది, నాది కూడా సేమ్ పాయింట్ ఆంటీ, ఆ లక్ష్మి ఏమైపోతే నాకేంటి, నేను మిత్ర భార్యనైతే చాలు అని చెప్పి అంటుంది మనీషా.
మరో పక్క లక్కీ మిత్ర పక్కన పడుకుంటుంది. ఏంటమ్మా లక్కీ, రేపు నీ బర్త్డే కదా, అందరిని పిలిచావా, ఫ్రెండ్స్ని టీచర్స్ని అనగానే అందరినీ పిలిచాను అని చెప్పి లక్కీ అంటుంది. ఏంటి అదోలా ఉన్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అది నాన్న ఒకటి అడగాలి నిన్ను అని చెప్పి లక్కీ అంటుంది. చెప్పమ్మా బంగారం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అది నా అమ్మ ఎవరు నాన్న చెప్పు, ఇప్పుడు ఏదో టాపిక్ ఎందుకమ్మా అని చెప్పి అంటాడు మిత్ర. అది కాదు నాన్న, జున్నుకి అమ్మ ఉంది, నాన్నగా నువ్వున్నావు, నా నాన్న కూడా నువ్వే, మరి నా అమ్మ ఎవరు, నేను ఎక్కడ పుట్టాను, నా అమ్మ ఎక్కడ, ఎలా ఉంటుంది చెప్పు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ. ఇటు పక్కేమో లక్ష్మి పాలు కాస్తూ ఉంటుంది. పాలేమో పొంగిపోతున్న టైంకి అరవింద్ అక్కడికి వచ్చి, లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి పాలు కట్టేస్తుంది. ఈ లోపల దేవి అని వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇటు లక్ష్మి అడుగుతూ ఉంటుంది, అసలు లక్కీ వాళ్ళ అమ్మ ఎవరు, లక్కీ అసలు ఎక్కడ పుట్టింది అని చెప్పి లక్ష్మి ఆరా తీస్తూ ఉంటుంది. అని చెప్పి అరవింద చెప్పబోతూ ఉంటే దేవి అని వచ్చి, నీకెందుకు లక్కీ సంగతి, నీ కొడుకు జున్ను గురించి చూసుకో, ముందు పాలిచ్చి నిద్రపుచ్చు అని చెప్పి అనగానే అప్పుడు అరవింద, ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అవుతున్నావు దేవి అని అనగానే, అంటే ఆల్రెడీ పాపం లక్కీ అనాథ అని ఫీల్ అవుతుంది కదా, మళ్ళీ ఎక్కడ పుట్టింది ఇవన్నీ ఎందుకు, బాధపడుతుంది కదా అని చెప్పి అనగానే అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. అప్పుడు అరవింద, ఇప్పుడు లక్కీకి అమ్మ అంటే లక్ష్మియే అని చెప్పి అనగానే, ఇది నిజంగానే అమ్మ లక్కీకి అని చెప్పి మనసులో అనుకుంటుంది దేవి అని. మరో పక్క మిత్ర అంటాడు, మీ అమ్మ గురించి ఎందుకు నాన్న, అమ్మ గురించి తెలుసుకొని ఏం చేస్తావు, వెళ్ళిపోతావా మీ అమ్మ గురించి తెలిస్తే నా నుంచి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అయ్యో లేదు నాన్న, నువ్వే నాకు ఎప్పటికీ నాన్నవి, జున్ను నిన్ను కనిపెట్టి నాన్న ఎవరో తెలుసుకున్నాడు కదా జున్ను, అలాగే నేను కూడా మా అమ్మ ఎవరో కనిపెడదాం అనుకుంటున్నాను అనగానే, వెళ్ళిపోతావా నా నుంచి దూరంగా మీ అమ్మ తెలియగానే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అయ్యో లేదు నాన్న, ఆ గుడిలో దేవత అయినా సరే మా అమ్మ గురించి నేను వెళ్ళను, మా అమ్మ కోసం నువ్వే, నీతోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ.